హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే సండే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ టైం నేను చేసిన, చూడండి నేను చేసే విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు తిన్న కొద్ది తినాలి అనిపిస్తుంది. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో ఇంత సింపుల్ అని అస్సలు అనుకోలేదు. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యం తీసుకొని 6 గ్లాసుల వాటర్ వేసి ఉడకబెట్టిన 50%. అలాగే ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకున్న, చికెన్ నీట్గా కడుక్కొని ఒక బౌల్ తీసుకొని చికెన్ మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్న, రుచికి తగ్గట్టు. ఎంత అంటే 1.5 స్పూన్ వేసుకున్న సాల్ట్. ఇక్కడ కారం వేసుకుంటున్నా. కారం నాకైతే మంచిగా స్పైసీ కావాలి అనేసి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నా. ఫుల్ స్పైసీగా ఉండాలి. పచ్చిమిర్చి ఏం వేస్తలేను, పిల్లలు ఉన్నారనేసి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకున్న. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా 2 వేసుకున్నానండి. అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసుకొని 2 పీసులు మంచిగా పిండేసుకొని నిమ్మకాయను కూడా మంచిగా పిండుకుంటున్నానండి. ఇక్కడ ఇది కూడా వేసుకున్న. రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు లెమన్ దగ్గర ఇక్కడ పిండేసుకున్న. అలానే తర్వాత పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి, చిన్నది 10 రూపీస్ది. ఆ పెరుగు మొత్తం యాడ్ చేశానండి. ఇక్కడ యాడ్ అయిన తర్వాత మంచిగా మనం మసాలా ఎంత బాగా కలిపితే మనకు అంత టేస్ట్ వస్తుంది. ముక్కలకి ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది అనేసి ఒక 10 మినిట్స్ వరకు అలాగే బాగా మిక్స్ చేశానండి చెయ్యి దగ్గర. చాలా బాగా అయింది. అసలు చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను అలానే ఇప్పుడు పక్కన ఏం చేశానంటే ఆనియన్స్ బాగా వేపుకున్నానండి. ఎర్రగా గోలించుకున్నాను ఉల్లిపాయని. తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మొత్తం ఇక్కడ చికెన్లో యాడ్ చేసుకొని చెంచా దగ్గర మొత్తం కలుపుకున్నాను. అలాగే 50% ఉడికించుకున్న రైస్ని ఒక్కొక్క లేయర్గా ఇక్కడ వేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నాన్ని మొత్తం వేసుకుంటున్నాను. చూడండి, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అసలు చాలా బాగా వచ్చింది. అంటే మీరు ఇంతవరకు చేసిండ్రో చేయలేరు కానీ రాని వాళ్ళు అయితే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది నాకైతే. అలాగే వేపుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ ఒక లేయర్ మొత్తం. ఇంకో లేయర్ది అన్నం వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా మొత్తం సన్నగా కట్ చేసుకొని వేసుకున్న. అలాగే ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసుకున్న. అలాగే కొంచెం పసుపు వాటర్లో కలిపి అవి కూడా కొంచెం వేసుకున్న. కలర్ మనకు మంచిగా వస్తుంది, బిర్యానీ కలర్ అనేసి. అలాగే నేనేం చేశానంటే ఇక్కడ హెయిర్ మొత్తం బయటికి పోకుండా సిల్వర్ పేపర్స్ ఉంటాయి కదా, కవర్స్, ఆ కవర్స్ మొత్తం రైస్ మీద మొత్తం ప్యాక్ చేసి దానిపైన మూత పెట్టిన తర్వాత అలాగే ఒక పెనం పెట్టి బరువు వాటర్ వేసి పెట్టిన అనమాట. 20 మినిట్స్ పెట్టిన. 20 మినిట్స్లో అంటే ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్ మీద పెట్టిన, మళ్ళీ 10 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న. అసలు మాడిపోకుండా చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా ఛానల్ షేర్ చేయండి. బిర్యానీ అయితే అసలు రెస్టారెంట్ టేస్టీ కంటే చాలా బాగుందండి. అసలు ఓవర్ యాక్షన్ అనుకోకండి, ఏమనుకోకండి. ఇక్కడ ఉన్నదే నేను చెప్తున్నా, చాలా బాగుంది. పిండి కూడా ఏం పెట్టుకోకుండా సైడ్స్కి ఆ డబల్ పని ఏం పెట్టుకోకుండా నార్మల్గా సిల్వర్ పేపర్ ఎయిర్ బయటికి రాకుండా పెట్టుకున్నా.